తాడేపల్లిలో బీజేపీ స్తూపం వద్ద బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్, బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాద్, వి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీని ఆవిర్భావ దినోత్సవం జరిగింది. దీన్ని జరిపినటువంటి వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు బాంబేలోని ఒక ప్రాంతంలో పార్టీని ఆవిర్భవించడం జరిగింది. జాతీయవాదం, దేశ భద్రత అంశంతో పార్టీని పునర్నిర్మించడం జరుగుతూ ఉంది. అయితే 1980 పార్టీ ఆవిర్భావం చేసినప్పటికీ అప్పుడు కొద్దిగా ఉన్నటువంటి పార్టీ అనాది కాలంలోనే మరి దేశవ్యాప్తంగా పెరగడానికి కారణం లాల్ కృష్ణ అద్వానీ గారు 1988లో రథయాత్ర చేయడం, తద్వారా ప్రజల్లోకి జాతీయవాదం బాగా వెళ్ళడం, మరి ఆ పద్ధతిలోనే పార్టీని బలోపేతం చేసుకుంటూ ఏదైతే జాతీయవాదం ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో ఆనాడు వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఈ రోజున దేశంలో తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి బీజేపీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున స్మరించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పార్టీ యొక్క లక్ష్యాన్ని సూక్ష్మంగా కార్యకర్తల్లోకి తీసుకెళ్ళి ఏదైతే మా లక్ష్యం ఉంటుందో దేశ యొక్క భద్రత కానివ్వండి, మరి అంత్యోదయ అనేటువంటి ఉద్దేశం మా అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇలాగా ఎన్నో జరుపుకోవాలని మన తాడేపల్లి మండలంలో మన బీజేపీ కార్యకర్తలు ఇంకా మన పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ 1952లో జనతాదళ్గా జనసంఘగా స్టార్ట్ అయిన పార్టీ 80లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందింది. 80 నుంచి ఇప్పటికి 46 సంవత్సరాల్లో దేశంలో నంబర్ 1 పార్టీగా, ప్రపంచంలోనే నంబర్ 1 సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందటం, ఈరోజు మన దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉండి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలిసిందే. ఇవాళ వేరే దేశాల్లో రకరకాల విధ్వంసాలు జరుగుతుంటే అందరితో సమన్వయంగా ఉంటూ స్నేహంగా ఉంటూ మన దేశ పౌరుల్ని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నిన్నగాక మొన్న పెట్రోల్ రేట్లు తగ్గించడం కానీ, గ్యాస్ అందరికీ అందుబాటులో ఉన్న కొన్ని దుష్టశక్తులు గ్యాస్ లేదని ప్రచారం చేయటం మూలంగా ఇవాళ కొంతమంది ఇదిగా ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. అటువంటి ఇబ్బందులు ఏం లేకోకుండా ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండటం కోసమే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో, జిల్లాలో చెరుకూరు తిరుపతిరావు గారు, ఇక్కడ నియోజకవర్గంలో పంచుమూర్తి ప్రసాద్ గారు, మండలంలో శివరామకృష్ణ గారు, అందరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ తాడేపల్లి పట్టణంలో ఈ విధంగా వృద్ధి చెందిందంటే వాళ్ళందరి కృషి వల్లే. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా అదే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవన్ మందడం గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్యక్రమ వివరాలను మాధవన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చెరుకూరి తిరుపతిరావు, పి సురేష్, పి చంద్రశేఖర్, చరకా కుమార్ గౌడ్, కె బ్రహ్మయ్య, డాక్టర్ హేమసుందరం, ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరు యుగంధర్, ఆలూరి శ్రీనివాసరావు, కె వరలక్ష్మి, దండే కిషోర్, జెట్టి రాము, తొండెపు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 47వ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మందడంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎగురుతున్న మొదటి జెండా. నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కారణంగా అమరావతిని మన శాశ్వత రాజధానిగా, న్యాయ రాజధానిగా, శాసన రాజధానిగా, ప్రజా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. కనుక మనందరం కలిసి అన్ని రకాల ఆలోచనలు తప్పనిసరిగా ఈ యొక్క నగరానికి చేయగలిగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మన ఊరు మన జెండా అనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ జెండా ఎగరేయటం, జెండా ద్వారా ఆ గ్రామానికి జరిగిన మేలు ప్రజలకు తెలిసేటట్టు చేయటం, ఆ విధంగా
అమరావతికి సంబంధించిన ఏవైతే మనం పనులు చేసామో అవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలకు కట్టేటట్టు చెప్పడం, దానికి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం, ప్రతి గ్రామంలో కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం. అమరావతికి మరీ ముఖ్యంగా ఏవైతే 29 గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేసి జెండా ద్వారా నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంతానికి ఏం మంచి పని చేశారు, ఏం చేయబోతున్నారని